ఓజీ సినిమా గూడా పూర్తయిపోయింది. ఆ సినిమా నుంచి ఒక పోస్టర్ వచ్చింది. అది గూడా ఫుల్ వైరల్ అవుతుంది. మరి సినిమా ఎప్పుడొస్తుంది ఒక ఫిక్స్ డేట్ కూడా చెప్పారు టీమ్ వాళ్ళు అఫీషియల్‌గా అంటున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు రాబోతుంది? ఈ సినిమాకి పోటీగా ఏమైనా వస్తున్నాయా? సో, ఖచ్చితంగా 'ఓజీ' షూట్ మొత్తం అయిపోతున్నట్టుగా అప్డేట్ అయితే ఇచ్చారనమాట. సో, దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఇట్లా గన్ను పట్టుకొని ఒక షాట్ అయితే ఆ ఫోటోనైతే వదిలారనమాట. అది చూసిన దగ్గర నుంచి ఫ్యాన్స్ చాలా హై ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే హీరో మామూలుగా కనపడితేనే ఒక హై వస్తది. అలాంటిది ఒక యాక్షన్‌లో హీరోని చూస్తే గనక ఫ్యాన్స్ అందరికి ఎనలేని ఆనందం అని చెప్పొచ్చు ఖచ్చితంగా. సో, అంత ఆనందంలో 'ఓజీ' పోస్టర్ అయితే వచ్చిందనమాట. దాని మీద రిలీజ్ డేట్ కూడా 25th సెప్టెంబర్ 2025 అనే వేశారు. సో, అదే ఫస్ట్ నుంచి మూవీ టీం వాళ్ళు ప్రకటిస్తున్నారనమాట. సో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు షూట్ డిలేస్ వల్ల ప్రాపర్ రిలీజ్ డేట్ అనేది చెప్పలేకపోయారు. ఆయన ఎప్పుడైతే షూట్ ఫినిష్ చేశారో అప్పటి నుంచి కూడా సెప్టెంబర్ 25 అని చెప్పి డేట్ చెప్పుకుంటూ వస్తున్నారు. సో, యాక్చువల్‌గా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్‌లో రిలీజ్ అవ్వాలని అనుకున్నట్టుగా అయితే, కానీ ఏంటంటే ఈ షూటింగ్ డిలేస్ ఇదంతా అవ్వడం వల్ల సో, ఈ సంవత్సరం సెప్టెంబర్‌కి అయితే సినిమా వస్తుంది. సో, అదే తేదీకి వస్తున్నామంటూ అటు 'అఖండ 2' మూవీ టీం కూడా ప్రకటించారనమాట. బాలకృష్ణ గారిది అప్డేట్ వచ్చినా దాంట్లో సెప్టెంబర్ 25 'అఖండ 2' రిలీజ్ అని. చేస్తున్నారు. సో, ఈ 2 ఒకే రోజు వస్తే కనుక థియేటర్ల దగ్గర చాలా ఇబ్బంది అవుతుంది. సో, కలెక్షన్ దగ్గర ఎఫెక్ట్ పడుతుందనమాట. డే 1 అనేది ఇప్పుడు ఆయన కొట్టాలి, ఈయన కొట్టాలంటే ఖచ్చితంగా ఇద్దరికి ఇబ్బంది అవుతుంది. ఒక రోజన్నా, 2 రోజులన్నా తేడా కంపల్సరీ ఉండాలి. సో, ఒకే రోజు వచ్చారంటే ఇద్దరికీ కష్టం అవుతుంది. ఆ నిర్మాతలు కూర్చొని ఒకరోజు ముందుగా వెనక్కో మాట్లాడుకొని సో, ముందొస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు ఫ్యాన్స్ ఎవరిని. ఇప్పుడు 'ఓజీ' ఒక రోజు ముందు వచ్చిందనుకోండి, అరే 25th అనుకున్నాం 24th వచ్చిందని ఒక తృప్తిలో చూస్తారు. సో, వీళ్ళైనా అంతే, అరే 25th అనుకున్నాం 24th వచ్చిందని చెప్పి. సో, అలా ఎవరొచ్చినా ముందు ఒకరోజు తేడాతో వస్తే ఇద్దరికి థియేటర్లు అనేవి డే 1కి పనికి వస్తాయి. సో, తర్వాత ఏది బాగుంటే అది దానికి జనం ఎక్కువ ప్రయారిటైజ్ చేసుకున్న దాన్ని బట్టి థియేటర్లు పెంచుకుంటారు. సో, అట్లా అట్లా వెళ్తూ ఉంటుందన్నమాట. సో, మళ్ళీ ఇప్పుడు కొత్తగా 'విశ్వంబర' కూడా అదే తేదీకి రావచ్చు అంటున్నారు. సెప్టెంబర్ 18కి రావచ్చు అంటున్నారు. ఒకవేళ అది కూడా 25th టార్గెట్ పెట్టుకుంటే కనుక ముగ్గురికి మన దగ్గర ఉన్న 1500 థియేటర్లో 500 లెక్కన చాలవు. అంటే 500 థియేటర్లు అంటే ఒక చిన్న హీరోకి వచ్చే థియేటర్లు అని చెప్పుకోవచ్చు. సో, మరి ఎంత ఫుల్ అయినా కానీ అవి కలెక్షన్స్ అనేవి కనపడవు. సినిమా ఏదన్నా తేడా కొట్టిందంటే ఖచ్చితంగా అది మురిగిపోద్ది. అన్నీ బాగున్నా కూడా కలెక్షన్స్ అనేవి గట్టిగా వస్తాయి అంటే ఖచ్చితంగా థియేటర్లు అనేవి సమానంగా ఉండాలి. సో, ఉన్నవాటిని చక్కగా ముగ్గురు 3 వారాలు పంచుకుంటే అదొక రకం, లేదా 3 రోజులు తేడాతో వచ్చినా కూడా అదొక రకం అనమాట. మరి ఏం జరుగుతుంది ఏంటి, చాలా టఫ్ ఫైట్ అయితే జరగబోతుంది. సో, మరి దేనికి, ఎందుకంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు మరి వాళ్ళకి మెగా ఫ్యాన్స్కి ఏది చూడాలి అనేది ఒక ఐడియా ఉండదు. సో, నందమూరి ఫ్యాన్స్ ఆబ్వియస్లీ ఇది 'అఖండ 2'కి యునానిమస్గా వెళ్ళిపోతారు. సో, అండ్ 'అఖండ 2'కి న్యూట్రల్ ఆడియన్స్లో కూడా ఒక, ఎందుకంటే 'అఖండ' హిట్ అయింది కాబట్టి 2 బాగుంటుందనే నమ్మకంతో థియేటర్లకు వెళ్తారు. బోయపాటి గారి సినిమాలు ఇష్టపడేవాళ్ళు, యాక్షన్ ఇష్టపడేవాళ్ళకి అది నచ్చుతుంది. సో, ఇక్కడ 'ఓజీ' అనేది ఆల్రెడీ టీజర్తో మంచి హైప్ పెంచుతారు. ఎడి చేసి 'విశ్వంబర' నుంచి ఒక హైప్ అనేది కొంచెం తక్కువ ఉంది. సో, దాన్ని ఎలా బిల్డ్ చేస్తారు, దాన్ని ఇంకా ట్రైలర్తో సినిమాలు లేపుతారా, ఎలా ఉంటుంది ఏంటి అనేది అది కూడా చాలా బాగా వచ్చిందని అందరూ చెప్పుకుంటున్నారు. సో, మరి ఫైనల్గా ఈ కాంపిటీషన్లో ఏది గెలుస్తుంది, ఏది ఓడిపోద్ది, ఎందుకంటే ఖచ్చితంగా అన్నీ బాగుంటాయి. ఒకసారి 3, 4 వచ్చి హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి ఒకే సీజన్లో. సో, అలా వస్తుందా లేకపోతే ఏంటి అనేది ఎవరికి వాళ్ళు ఫ్యాన్స్ అందరూ ఇప్పటి నుంచే ఫ్యాన్ వార్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి మెగా నందమూరికి అనుకుంటే. సో, మరి 'ఓజీ' లుక్స్ మాత్రం, టేజర్ మాత్రం అన్నీ కూడా కేక పుట్టేసింది. ఏ పోస్టర్ వచ్చినా హైప్ హైప్ అలా లెగుస్తుంది అనమాట. సో, మరి వచ్చే టైంకి సినిమా బాగున్నా బాగోకపోయినా ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోతాయి. సో, చూద్దాం మరి 'ఓజీ' ఎలాంటి టఫ్ కాంపిటీషన్ ఇస్తుందో ఈ సినిమాలకి.